వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పుంకాలుగా కథలు రాశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఓడించడానికి అనేకమైనటువంటి వార్తలు రాసినప్పటికీ కూడా ఇప్పుడైనా ఒక గెడ్డ లేదా ఒక రాయి మీ మీద విసరడం జరిగిందా అని అడుగుతా ఉన్నా. అలాంటి వారసత్వాన్ని సంతరించుకొని ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు అలాంటి ప్రమాదం ఉందని భయపడవలసినటువంటి ఇంతకు ముందు ఏమైనా సంఘటనలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి కాలంలో నిజంగా నేను మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్చడం కోసం అనేకమైనటువంటి వార్తలు పుంకాలుగా రాసినప్పుడు కూడా నిన్ను పొన్నెత్తి ఒక మాట అనలేదే. కేవలం అన్నది ఏమిటంటే ఆ 2 పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి అని చెప్పారు. చూడొద్దు, చదవద్దు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, సాక్షి చూడొద్దు, సాక్షి చదవద్దు, జగన్మోహన్ రెడ్డి వస్తే కనపడొద్దు అని. ఏ రోజునైనా రాజశేఖర రెడ్డి గారు చెప్పారా? నేను చూడను అన్నారు అంతే. ఈనాడు అప్పుడప్పుడు ఎందుకు చూస్తున్నానంటే అది ఐఎస్ సర్క్యులేషన్ పత్రిక కాబట్టి చూస్తున్నానని చెప్పారు తప్ప ఎవరిని మీరు చూడొద్దు, చదవద్దు, చించేయండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా లేని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అలాంటి వారసత్వాన్ని సంతరించుకొని వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టు జరిగితే నీకేదో భయాందోళన కలిగిస్తున్నాయనేటువంటి మాట మాట్లాడి ఏదో ఒక విధంగా ఒక మైండ్ సెట్ ను తయారు చేయాలని, కొవ్వూరు ఎన్నికల్లో ఓటర్లను రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఓట్లేయమని చెప్పేందుకు ఒక విష ప్రయత్నం చేసేందుకు ఈ రామోజీరావు ప్రయత్నం చేస్తున్నా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయ్యా, ఎందుకు అరెస్ట్ చేస్తారు? నువ్వు రోజు పుంకాలుగా రాస్తున్నావు. మొదటి పేజీలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని, నిన్న షర్మిల గారి గురించి అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుందని ఒక్క ఆధారాన్ని సిబిఐ వారు సాధించినటువంటి విషయాన్ని తేటతెల్లవిగా చెప్పినైనా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క ఆధారం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు, కారణం లేదు. పైగా పత్రికలు ఏం చేయాలి? ఏదైనా అన్యాయంగా అక్రమంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తుంటే ఏవి ఆధారాలు ఉన్నాయని మీరు అరెస్ట్ చేస్తారో చెప్పమని అడగవలసినటువంటి పత్రికలు ప్రజాస్వామ్యంలో ఆధారం లేకోకుండా అరెస్టు చేయండి అనేటువంటి ఒక మాట రామోజీరావు గారు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి పడితే వేల లక్షల కోట్లు చేతులు ఆయనకు అండగా నిలుస్తాయని నేను చెబితే ఏంటయ్యా నువ్వు మాట్లాడింది, ఏం రాశావు, నీ పత్రికలో ఏమిచ్చావు? ఇదిగో కార్టూన్ వేసావు ఒకటి నీ పత్రిక కదా అని. ఏమిటి కడుపుమంటే అడుగుతా ఉన్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఎవరు రారని కుక్కను తీసుకొచ్చి కట్టేసినట్టుగా మాట్లాడావు. అలా కార్టూన్ వేశావు నువ్వు నీ పత్రికలో, నీకుంది కదా అని ఫ్రంట్ పేజీలో. అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని కుక్కలుగా, పశువులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన రామోజీరావు నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆయన మేము వారిని ఉసిగొల్ప అవసరం లేదు, మేము నిన్ను వాళ్ళు వేయ అవసరం లేదు, మీ ప్రాపర్టీస్ మేము దోషం చేయవలసిన అవసరం లేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా రామోజీరావు గారు, మీరు ఈ రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారో, ఎన్ని కోటాను కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నం చేశారో నువ్వు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు. అనేక మంది పేద ప్రజల పొట్టలు కొట్టి భూములు ఆక్రమించుకొని స్టూడియోను నిర్మించినటువంటి నువ్వు పాపం పండిన రోజున ఆ భగవంతుడు నీ మీద చూపించేటటువంటి ఒక అగ్నిగుణాన్ని చూపించిన రోజున పోలీస్ సెక్యూరిటీలు లేదా నీ తాబేదారులు అందరూ కలిసి రక్షించిన నిన్ను రక్షించలేరు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పదే చంద్రబాబు నాయుడు గారి కోసం అనేకమైనటువంటి వార్తలు రాస్తుంటావే ఆయన ముఖ్యమంత్రి చేయాలనుకొని, ఆయన కూడా నిన్ను కాపాడలేనటువంటి విషమ గడియలు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయవద్దు. పిచ్చి రాతలు రాసని మనవి చేస్తున్నా. పాపం పండిన రోజున నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారు, భగవంతుడు కాదు, ఎవరు రక్షించలేని దశకు నెట్టబడతావు. ఇంత ఘోరమైన కుట్రలు కుతంత్రాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల 3 మాసాలు పరిపాలన చేసినటువంటి దైవాంశ సంభూతుడుగా భావించినటువంటి రాజశేఖర రెడ్డిని కుట్ర చేసి
అంకమొందించారు. ఆ కొడుకుని ఇవాళ దొంగ అని ముద్ర వేసి ఆయన్ని చంపి, కొడుకుని దొంగ అని ముద్ర వేసి ఈ రాజ్యాన్ని దోచుకోవాలని రామోజీరావు, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని మనం చేస్తున్నాం. నిన్న అంటారు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు దొంగట. ఎవరు దొంగో ఎవరు దొర నేను మనం చేస్తున్నా. కొవ్వూరు ఎన్నికల రణరంగంలో 21వ తారీఖున చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. సవాల్గా నిలబడతామని అడుగుతా ఉన్నా. 21వ తారీఖున రాబోతున్న తీర్పులో నువ్వు దొంగవో లేక జగన్మోహన్ రెడ్డి దొంగో ప్రజలు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సవాలు చేస్తున్నా, దానికి నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఊరికినే దొంగ కబుర్లు చెప్పేటటువంటి వ్యవహారం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు కథ జరిగాం. ఒక బ్రాహ్మణుడు మేకను యజ్ఞం కోసం తీసుకువెళ్తా ఉంటే వరుసనే 7గురికి 500 నుంచొని అది కుక్క 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 అంటే పాపం ఆయన ఆ మేకని కుక్కనుకుని వదిలేసి వెళితే 7గురు కోసుకుతున్నారట. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, మరి కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని దొంగ 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 అంటే తెలుగు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. మీరు మేకని కోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న గజ దొంగలు మీరు. మిమ్మల్ని తప్పనిసరిగా క్షమించుకోకుండా మీ సంగతి ఏంటో ఈ ఉప ఎన్నికల్లో తేల్చబోతా ఉన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాబోయే రాజ్యానికి, రాజశేఖర రెడ్డి గారి రాజ్యానికి పునాదులు కాబోతున్నాయని కూడా మనవి చేస్తున్నారు. అదే భయపడుతున్నారు. కొవ్వూరులో జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నగారా మోగనున్నది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో స్వర్ణ యుగమని, ఆ యుగానికి నాంది వచనం పలకబోతున్నారు రేపు ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా కొవ్వూరులో, ఆ తర్వాత 17లో, ఆ తర్వాత ఈ ప్రభుత్వాలు ఏమైపోతావో తెలియనటువంటి పరిస్థితి. నేను ఒకటే మనవి చేస్తున్నా, అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి రేపు ఎన్నికలు నిరసనంగా నిలబడబోతున్నాయని మనం చేస్తున్నాం. ఒక్కటి కూడా అధికార పక్షానికి కానీ అపోజిషన్ కానీ ఒక్క సీటు కూడా రాకుండా తుక్కుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు అపోజిషన్లోనూ ఫెయిల్ అయ్యారు, అధికారులను ఫెయిల్ అయ్యారు. కొత్త వారు రావాల్సిందేనని వారు స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రామోజీరావు గారికి కూడా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, హెచ్చరిక చేయదలుచుకున్నాను. మేము మా వల్ల నీకేమీ ప్రమాదం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈయనకి కానీ ప్రమాదం అంతా నువ్వు రాసే రాతల వల్ల, నువ్వు కూసే కోతల వల్ల ప్రజల నుంచి నీకు ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదాన్ని ఏ సెక్యూరిటీ ఎవరు ఆపలేరు. మేము కాదన్నా కూడా ఎవరు ఆపలేని దశకు దయచేసి ఈ ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళవద్దని ఈ సందర్భంగా రామోజీరావుని హెచ్చరించదలుచుకున్నాను. ఎందుకు పోతాయని ఎందుకుంటున్నాను? వారి ప్రయత్నం ఇది అని చెప్పదలుచుకున్నాను తప్ప పోతాయి అంటున్నానా? ఎందుకు పోతాయి? ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అవి పోవు. వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకోకుండా కూడా ఉండలేము. ఎన్నికలకు ముందు ఇవాళ రామోజీరావు గారు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఈ కుట్రల వల్ల ఓట్లు పోయే అవకాశమే లేదు. అయితే వారు ఈ కుట్రలు చేస్తున్నారని మీ ద్వారా చెప్పవలసినటువంటి బాధ్యత మాకుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. నేను మనవి చేస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కుట్ర కాదని నేను మొదట్లో భావించా. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత 100కి 100 పాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం ప్రమాదం కాదని, అది రాజకీయ కారు మేఘాల మధ్యన జరిగినటువంటి ఒక విషపూరితమైన కుట్ర ఫలితమే రాజశేఖర రెడ్డి మరణమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డినేమో అతి దారుణంగా హత్య చేశారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డినేమో అతి దారుణంగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎందుకండి అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఈ రాష్ట్రంలో 26 జీవోలు రిలీజ్ చేశారనే ఉద్దేశంతో శంకర్రావు గారు తెలుగుదేశం వారు కోర్టులో వేస్తే, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే 26
జీవోలు ఇష్యూ చేసిన సెక్రటేరియట్ సిబ్బంది మాత్రం నేరస్తులు కాదట. ఆ 26 శాఖాధిపతులుగా ఉన్నటువంటి మంత్రులు మాత్రం నేరస్తులు కాదట. రాజశేఖర రెడ్డి గారు నేరస్తులట. ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేవలం కనీసం శాసనసభ్యుడు కాదు, పార్లమెంటు సభ్యుడు కాదు, సెక్రటేరియట్ కు ఒక్క రోజు వచ్చిన పాపాన పోలేదు. చివరికి ఏ అధికారితోనో మంత్రితోనో ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. ఆయనేమో నేరస్తుడట, ఆయన అరెస్ట్ చేస్తారట. ఎలా అరెస్ట్ చేస్తారు? ఏ ఆధారాలనే అరెస్ట్ చేస్తారు? ఇంత అన్యాయంగా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది కాబట్టి విడమర్చి చెప్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆధారాలు దొరికినాయి నేను చెప్పానా? రాజశేఖర రెడ్డి గారి మరణం అది ఒక ప్రమాదమని ముందు నేను భావించా. జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నప్పుడు అది ప్రమాదం కాదు, రాజకీయంగా ఆయన్ని కుట్ర చేసి హతమార్చారని నమ్ముతున్నా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తున్న శక్తులే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని కూడా హతమార్చాయని నేను నమ్ముతున్నా. ఆ ప్రశ్న ఇది ఏం చెప్పాలి అంటే వాతావరణం బాగోకోకుండా వెళ్లిన ఫ్లైట్స్ చాలా వెళ్ళలేదా? మీరేమనుకుంటారు? వాతావరణం బాగోక రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని మీరు నమ్ముతున్నారు, అంతేనా? నేను అది నమ్మడం లేదు. మొట్టమొదట నేను అలాగే అనుకున్నాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈ విష ప్రయత్నాలన్నీ చూసి ఈ రెండింటికి లింక్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నమ్మటం నా ఇష్టం. నమ్ముతారో లేదో ప్రజలు మీరే చూస్తారు. ఎందుకంటే ప్రజలకు చాలా సాక్ష్యాధారాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకని రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద ఎందుకు ఇంత కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఉందండి? రాజకీయంగా ఏ పార్టీలు లేవా? ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలు పెట్టలేదా? వారి మీద కూడా సిబిఐ కేసులు పెట్టారా? వారి ఇల్లు కూడా సోదాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అడుగుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా? ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ సభ్యులు ఎవరు నేరస్తులు కాదా? రాజశేఖర రెడ్డి గారికి హుకుములు జారీ చేసిన సోనియా గాంధీ నేరస్తురాలు కాదా? అహ్మద్ పటేల్ నేరస్తురాలు కాదా? మొయిలీ నేరస్తుడు కాదా? వీరందరూ ఏమైనా చేయొచ్చు కానీ ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేరస్తుడు అయ్యాడా? ఎలా అవుతాడండి? ఈ దేశంలో చట్టాలు లేవా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? తండ్రి మరణిస్తే పిల్లలు నేరస్తున్నారు అవుతారా? నేను ఒక నేరం చేస్తే నేను చనిపోతే నా కూతురు జైల్లో పెడతారా? ఇది ఎక్కడ జరిగిద్దా? ఒకవేళ నేను దుర్మార్గులని కాసేపు మీరందరూ అనుకుంటే, నేను అన్యాయంగా సంపాదించాలని కాసేపు మీ అందరూ అనుకుంటే, నేను చచ్చిపోతే నా కూతుర్ని జైల్లో పెడతారా? ఇది ఎక్కడైనా ఉందా? ఇంత అన్యాయం, ఇంత ఘోరం కళ్ళ ముందే జరుగుతుంటే సభ్య సమాజంలో ప్రజలు ఊరుకుంటారా? కొవ్వూరు చెప్తుంది, ఆ తర్వాత 17 చెప్తాయి, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం చెబుతుంది. మొన్న పులివెన్నెల చెప్పింది, కడప చెప్పింది. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు దీనికి సమాధానం చెప్తుంది. నేను మొన్న ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా 77 మంది వస్తారని డిఎల్ రవీందర్ రెడ్డి చెప్పాడు. నేను పేపర్ చూసి నాకు తెలియదు. ఈ 17 గెలిస్తే జగన్ 77 మంది రెడీగా ఉన్నారని చెప్పాడు. అది డిఎల్ గారి దగ్గర ఉన్న సమాచారం. మరి డిఎల్ అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో సోనియా గాంధీ తెలుసుకోవాలి, కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలి. ఓకే, ఇంకా థ్యాంక్ యూ. మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా
గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. ప్రభుత్వం ముందుగానే ప్రతి బ్యాంకుకు కూడా కట్టవలసిన వడ్డీని ముందే కట్టి ఆ బ్యాంకులు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మలకు వడ్డీలను రుణాలు చెట్టుగా చేస్తాము అని చెప్పి నేను చెప్తున్నా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి ఉచితంగా అందే వైద్యం ఇస్తూ మరోవైపున గవర్నమెంట్ హాస్పిటల్ను ఇంకా మెరుగైన హాస్పిటల్ గా చేసే బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇవాళ ప్రతిరోజు జగన్ ను టార్గెట్ చేస్తూ అలాగే ఆయన కుటుంబంపై ఈనాడు రాస్తున్న అసత్య వార్తలకు సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడడం ఇప్పటివరకు లైవ్ లో చూశాం.